నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడూ ఎవరు అలంకరించినవి తేలేదు. ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. చూశారు, అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని ఆ రోజున ఆయన పట్టికెళ్ళడానికి పుష్పమాలలు లేవు. బయటికెళ్లి చూస్తే పువ్వులు దొరకలేదు. బాధ పెట్టుకుని పడుకున్నారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు. అంటే భట్టనాథులు అన్నారు, ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకు కూడా చెప్పండి అన్నారు.